హాయ్ ఫ్రెండ్స్, సూజీ రవ్వతో తాజ్మహల్ ఉప్మా ఎలా చేయాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను. దానికి కావాల్సినవి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పులు ముందే వేయించి పక్కకు పెట్టుకున్నాను. రవ్వను ఫస్ట్ వేయించాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, ఊరికే జస్ట్ జీలకర్ర వేసి ఉత్తదే వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్మా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పొట్టు మినప్పప్పు వేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. వేరుశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం వేయించిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఇప్పుడు ఆనియన్స్, అల్లం ఖచ్చితంగా వేయాలి దీనికి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేయించండి. 2 గ్లాసెస్ వాటరు ఫస్ట్, మళ్ళీ 2 గ్లాసెస్ పాలు. దీనికి ఖచ్చితంగా పాలు ఉండాల్సింది. పాలు వేస్తేనే ఆ ఉప్మా టేస్ట్ వస్తుంది. అన్నీ వాటర్ పోసి చేస్తే బాగోదు. చూడ్డానికి కూడా బాగా వైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర పోపులో వేయకుండా ఇప్పుడు వేసాను నేను. ఇప్పుడు సాల్ట్ దేంట్లో వేసుకోండి. సాల్ట్ వాటరు మిల్క్ కలిపిన దాంట్లో వేస్తే మిల్క్ విరిగిపోతాయి. అందుకు సాల్ట్ రవ్వలో వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి మెల్లగా. తెల్లగా ఉంటుంది కనుక నేను దీనికి తాజ్మహల్ ఉప్మా అని నేనే పేరు పెట్టాను. చాలా బాగుంటుంది ఇది, టేస్టీగా. మొత్తం నెయ్యితో చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వాడాను. కొంచెం నిమ్మకాయ వేసుకోండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి. ఫస్ట్ దీంట్లో 2 స్పూన్స్ వేసాను, తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా నేను వేసుకుంటాను అట్లా. ఇప్పుడు జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టాను కదా, అవి ఇప్పుడు పైన వేస్తాను. అవి ముందే దాంట్లో వేసేస్తే ఎక్కడో వెళ్ళిపోతాయి, ఎవరికి రావు సరిగా. ఇట్లయితే అందరికీ సమానంగా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజ్మహల్ ఉప్మా చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి తిని ఎలా ఉందో మాకు చెప్పండి, కామెంట్ చేయండి.